నిజమైన స్వాతంత్ర దినోత్సవం అంటే ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో వేదాంశ్ అనే ఒక 10వ తరగతి విద్యార్థి ఉండేవాడు. అది ఆగస్టు 15వ తారీఖు. ఆ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని వాళ్ళ పాఠశాలలో జరుపుకుంటున్నారు. వాళ్ళ పాఠశాలలో జెండా ఎగురవేసేటటువంటి సందర్భం లోపట ఆ 10వ తరగతి బాలుడు వేదాంశ్ అక్కడ వందే మాతరం, జై హింద్ లాంటి నినాదాలని ఆయన విన్నాడు. విన్న తర్వాత వాళ్ళ గురువు గారిని వెళ్ళి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. గురువు గారు, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. స్వాతంత్రం అంటే కేవలం బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం విముక్తి పొందడమేనా? ఇంకేమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గురువు గారు చిరునవ్వుతో నవ్వి, కాదు వేదాంశ్, నిజమైనటువంటి స్వాతంత్రం అంటే ఏమిటో చెప్తాను. అంటే నువ్వు బాగా చదువుతావు అనుకో, నీ జ్ఞానము ఈ దేశానికి ఉపయోగపడితే అది నిజమైన దేశభక్తి. రోడ్డుపై చెత్త వేయకుండా ఈ పర్యావరణాన్ని నువ్వు కాపాడుతావు చూడు, అది దేశభక్తి అంటే. ఇతరులను గౌరవించి ఆపదలు ఉన్న వారికి సహాయం చేస్తావు చూడు, అది నిజమైన దేశభక్తి. దేశం కోసము పెద్ద త్యాగం చేయడం మాత్రమే దేశభక్తి కాదు. మన రోజువారీ జీవితంలో కూడా మన బాధ్యతను మర్చిపోకుండా నిజాయితీగా నిర్వర్తించడం కూడా దేశభక్తి. అప్పుడు వేదాంశు అక్కడున్న జాతీయ జెండాను చూస్తూ అలా నిలబడిపోయాడు, గురువు చెప్పినటువంటి మాటలు విని. అప్పటి నుండి అతని కళ్ళలో ఒక కొత్త వెలుగు కనిపించింది. ఆ రోజు నుంచి అతను ఒక విషయం బాగా గుర్తుపెట్టుకున్నాడు. దేశం మన కోసం ఏం చేసింది అని అనడం కంటే, దేశం కోసం మనం ఏం చేయాలి, దేశం కోసం మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది ఆలోచించాలి అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ఆ యొక్క సందేశం ఏంటంటే మిత్రులారా, వారు కలలు కన్నా భారతదేశాన్ని నిర్మించడానికి, మన వంతు బాధ్యతను నిర్వర్తించడమే నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం. జై హింద్, జై భారత్.